అందుకని రాయబడింది అక్కడ, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. పని మనిషి ఏమండి యజమానుని ముందు తగ్గించుకొనినట్లుగా యేసయ్య కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, పని మనిషి యజమానుడి ముందు ఎట్టుంటుంది చెప్పరేమండి? కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ ఉంటుందా? కాలు ఊపుతూ ఉంటారా? ఎట్టుంటారు? అంతే కదా, చేతులు కడుక్కొని నిలబడే ఉంటారు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఆయన కూర్చున్నాడు కదా, ఆయన ఏమండి కాలాడిస్తున్నాడు కదా అని చెప్పేసి ఆ యజమానుడి ముందు ఈయన కూడా ఒక కుర్చీ వేసుకొని ఆ కుర్చీ మీద కూర్చొని కాలు పుంటా ఉన్నాడు అనుకో, ఎట్టుంటుంది? తర్వాత ఏమవుతుంది? అందుకనే కదా ఉద్యోగాలు పోగొట్టుకునేది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి దేనికోసం? బాగున్న జీవితం పాడైపోయి దేనికోసం? యజమానుడు చెప్పండి, యజమానుడే, దాసుడే. అయితే యేసు ప్రభు చూడండి, ప్రియమైన వల్ల ఆయన యజమానుడు అయినప్పటికీ ఆయన తన్ను తాను దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరుగుదుముగాక. బైబిల్లో యజమానుడు దాసుని నడిపించే అనుభవం చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు నేను చెప్పానే అలాంటి చూపిస్తాను చూడండి. లూకాసు వర్తమానం 17వ అధ్యాయం 7వ వచనం తీస్తారా? 7వ వచనం జాగ్రత్తగా చదవండి. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపిన వానిని మెచ్చునా. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడిన నీవు చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని. ఆ మాటలు గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. ఒక యజమానునికి దాసుడు ఉంటే ఆ దాసుడు పొలములోనికి పోయి పొలం పని చేసి వచ్చాడు. చేసి ఇంటికి వచ్చాడు. యజమానుడు ఉన్నాడు. ఆ దాసుని చూసి, ఇదిగో పొలానికి పోయావు, పొద్దున్న 5 గంటలకు పోయావు, 9 దాకా కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు కనుక నీవు అర్జెంటుగా పెట్టించుకొని తిని పడుకొని నిద్రపో అంటాడా? చెప్పరామండి. పని మనిషి అంటారా? మీరున్నారు ఇంట్లో, ఉదయాన్నే 6 గంటలకు వచ్చింది ఆ పని మనిషి. 6 గంటలకు వచ్చి ఊడిసింది. ఆ తర్వాత ఇంట్లో తిన్నయన్ని కడిగి మళ్ళా తుడిసి జాగ్రత్తగా పెట్టింది. ఆ తర్వాత నీకు వంట కూడా చేసి పెట్టింది. ఏమండి, అన్నం కూర తాలింపు అన్నీ వండి పెట్టింది. ఇదిగో ఇప్పుడు దాకా కష్టపడ్డావులే, కాస్త పెట్టుకొని తిను అంటావా? అనరే. ఎందుకని? ఆమె ఎవరు? దాసురాలు. ఆయన ఎవరు? దాసుడు. అర్థమవుతున్న ప్రియమైన వలన యజమానుడు ఏం చేస్తాడు, ఎలా నడిపిస్తాడా అంటే, నాకు అన్నం సిద్ధపరచు, నాకు భోజనం పెట్టు. ఆ తర్వాత వాళ్ళు భోజనం పెడతారు. పెట్టిన తర్వాత ఏమండి, పెట్టేటప్పుడు కూడా చూడండి చేతులు కట్టుకొని ఇలా ఉన్నాడంట దాసుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా ఏమండి, ఆయనకు పరిచర్య చేసి ఆ తరువాత పోయి తిను అని చెప్తాడా?
చెప్పడంట. ఆ మాటలు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు ఆ దయ చూపినని వానిని మెచ్చినా పొరపాటును కూడా మెచ్చడంట. అర్థమవుతుందా? ఆజ్ఞాపింపబడు అన్నీ చేసినా సరే పొరపాటును కూడా మెచ్చడంట ప్రియమైన వాళ్ళరా. అంటే మన వ్యక్తిగత జీవితంలో మన జీవితం ఎలా ఉండాలి అంటే మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉందము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా అంటే మన దాసుడు ఎలా ఉండాలి అంటే ఎంత కఠినంగా కష్టపడినా, ఎంత కఠినంగా ఏమండి ప్రయాసపడినా, శ్రద్ధగా ప్రయాసపడినా, ఏమండి ఎవ్వరూ మెచ్చుకోకపోయినా, అన్నం తిను అని చెప్పకపోయినా, ఏమండి ఇంకొకటి చేయకపోయినా ఆ దాసుడు ఎలా ఉండాలి అంటే తను తాను చెప్పండి గట్టిగా తగ్గించుకునే ఉండాలంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య అందుకనే మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, అంతగా రేయింబవళ్ళు ప్రయాసపడినా, కష్టపడినా, శ్రద్ధగా పరిచర్లో పాలు పొందిన ఆయన్ని ఎవ్వరూ మెచ్చుకున్న ఉన్నారా? అయినా సరే ఆయన తను తాను ఎంతగా తగ్గించుకొని పరిచర్లో ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. నువ్వు చేసిన దానికి ఏమండి నీ యజమానుడు నువ్వు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అది నీ డ్యూటీ. నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడే అది నీ డ్యూటీ. ఏది? నీవు యజమానుడు, చెప్పండి గట్టిగా, యజమానుడు ఎంతగా నువ్వు కష్టపడినా మెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మెచ్చుకోకపోయినా నిన్ను తగ్గించుకొని నీవు నడిపించబడ్డా, అది నీ డ్యూటీ ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. యేసు ప్రభు కూడా తాను ఎంతగా తగ్గించుకున్నాడో. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలు మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళరా. ముందు యజమానుని చూస్తారు, ముందు ఏమంటే యజమానుని ఆ పని ముగిస్తారు, ఆ తరువాత తన పని చేసుకుంటాడు. దాసుడు అనేవాడు యజమానుని పని ముగిస్తాడు. ముందు యజమాను నాకేం చెప్పాడు, నన్ను తగ్గించుకొని చేసేయాలి కదా అని అది చేసుకుంటూ ఏమంటే ఆ తర్వాత ఏమంటే తన స్నానము, ఆ తర్వాత తన తిండి, ఆ తర్వాత తన గురించిన ఆలోచన కలుగుతుంది. ముందు నీ వ్యక్తిగత జీవితంలో యజమానుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజైనా సరే ఏమంటే ఆయన మన యజమానుడైనప్పుడు మనం దాసులుగా నడిపించబడుతూ ఉండగా ప్రియమైన వాళ్ళరా, ఎంతకాలమైనా సరే యేసయ్య నిన్ను మెచ్చుకోకపోయినా నిన్ను తగ్గించుకొని ఆయన పరిచర్య చేయుదువుగాక. హల్లెలూయా. ముందు ఆయన పన్ను చేయుదువుగాక. అర్థమవుతుందా? నీ వ్యక్తి అది ఉండగలగాలి నీ జీవితంలో. నిన్ను తగ్గించుకోవాలి. ముందు నన్ను మెచ్చుకోలేదే, వాళ్ళని మెచ్చుకున్నారే, మా ఇంటి పక్కామని మెచ్చుకుంటున్నాడే. అర్థమవుతుందా? మా అక్కను మెచ్చుకున్నాడు కానీ నన్ను మెచ్చుకోలేదే. ఎవరు? యజమానుడు. అర్థమవుతుందా? అవన్నీ నీకు అనవసరం. నువ్వేం చేయాలంటే నువ్వు తగ్గించుకుని నువ్వేం చేయాలి, నీ పన్ను చేసుకుంటూ వెళుదువుగాక. హల్లెలూయా. చూడండి యేసు ప్రభు మీరు గమనిస్తే ఎంతగా దాసునిగా మారిపోయాడు అంటే శిష్యుల పాదాలు కడిగేదానికి కూడా వెనుకాళ్ళు ఆయన. అవునా కదా? వీళ్ళెవరు చెప్పండి? మట్టితో. అవునా కదా? మట్టితో మనల్ని అందరినీ ఎలా నిర్మించాడు దేవుడు? మట్టితోనే కదా. పేతురు ఎవరు? మట్టే కదా. యోహాను ఎవరు? మట్టే కదా. యాకోబు ఎవరు? మట్టే కదా. మట్టితో తయారు చేయబడిన, మట్టితో నిర్మించబడిన ఏమండి ఆ మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకుని యేసయ్య చూడండి, ఆయన దేవాది దేవుడు అయ్యుండి కూడా దాసుని స్వరూపం ధరించుకొని తనకంటే చిన్నవారైనా సరే వాళ్ళ ముందు తగ్గించుకొని నడుముకు తువాళ్ళు కట్టుకుని వాళ్ళ పాదాలు కడుగుతా ఉన్నాడు. ఆయనకంటే చిన్నవారు, ఆయనకంటే అనుభవం లేనివారు, ఆయనకంటే ఏమి తెలియని వారి పాదాలు కడుగుతా ఉన్నాడు. శిష్యుల పాదాలు కడుగుతా ఉన్నాడు.
అంతగా దాసుని స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. ప్రియమైన వాళ్ళ దాన్ని గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూస్తారా, మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని. మీరు అక్కడ చూడండి, శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి దగ్గర తన దాసుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే యేసు ప్రభువుకు తెలియజేస్తే యేసు ప్రభు అన్నాడు, నేను వచ్చి వాడిని బాగు చేస్తాను అన్నాడు. ఈలోపు శతాధిపతి ఏమన్నాడంటే, నేను వచ్చి బాగు చేస్తాను అని మీరు చెప్పింది వాస్తవమేనయ్యా, అయితే మీరు వచ్చి నా ఇంట్లో అడుగు పెట్టేదానికి యోగ్యత నాలో లేదయ్యా, అంత పాత్రుడు నేను కాదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఎందుకని తెలిసినా, నేను అధికారం కలిగిన వాడు, నాకు అనేక మంది దాసులు ఉన్నారు. వాణ్ణి పో అంటే పోతాడు, రా అంటే వస్తాడు, ఈ పని చెయ్యి అంటే ఆ పని చేస్తాడు అని ఎంత చక్కగా ఎంత స్పష్టంగా తెలియజేసాడు. గమనించండి, దాసుడు అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా మొదటిది శ్రద్ధగా పనిచేసేవాడు. దాసుడు అన్నప్పుడు తను తాను తగ్గించుకునేవాడు. ఇక్కడ మనం గమనిస్తే దాసుడు అని అన్నప్పుడు చెప్పింది చేసేవాడు అంతే. ఒక మాట చెప్పండి మరలా, దాసుడు అంటే ఎవరు? నోరు తెరవచ్చు కదా. చెప్పింది అంతే చేసేవాడు, అంతే చెప్పింది చేసేవాడు అంతే. అది లాభమా నష్టమా అర్థమవుతుందా, దాని ద్వారా ఉపయోగం ఉందా ఉపయోగం లేదా, ప్రయోజనమా ప్రయోజనం లేదా, అది కాదు అవసరమైంది. అర్థమవుతుందా, చెప్పింది చేసేవాడు అంతే దాసుడు అని అన్నప్పుడు. ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం దాసుని స్వరూపాన్ని ధరించుకున్న వారముగా ఉండగలిగితే ఆ ఆశీర్వాదాలే వేరు, ఆ దీవెనలే వేరు ప్రియమైన వాళ్ళరా. కనుక చూడండి, ఇంట్లో కూడా చూడండి, సమాధానం ఎందుకు పోగొట్టుకుంటున్నారు, ఆనందాన్ని, ఉన్న ఆనందాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు, ఉన్న సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకుంటా ఉన్నారు? చెప్పింది చెయ్యికే కదా. వద్దు అన్నప్పుడు వద్దు అన్నట్టు ఉంటే ఆ తగద ఎందుకు వస్తుంది, గొడవ ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఆపేయి అని అన్నాడు అనుకో, ఆపేయచ్చు కదా. ఆపుతారా? ఆపరే. నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడుకోలేదా, నాకు నచ్చిన వాళ్ళతో నేను మాట్లాడుకుంటే చెప్పండి, తప్పేంటి? ఇక అది అక్కడే కదా ప్రారంభమయ్యేది. వద్దు అన్నప్పుడు వద్దు అన్నట్టు ఏం ఇబ్బంది లేదు కదా. కూర్చో అంటే కూర్చుంటే బాగుంటుంది కదా. పోవద్దు అని అంటే పోకుండా ఉంటే బాగుంటుంది కదా. ఓ తల్లి ఉంది, అంగల్ కుదురు నుంచి వస్తుంది, వాళ్ళ భర్త ఎప్పుడో చెప్పాడంట, ఏదో మొత్తం మీద మనస్పర్ధలు వచ్చినాయి ఆయనకి. వీళ్ళ అన్న అంటే బామర్ద అవుతారు కదా, మొత్తం మీద ఏదో మనస్పర్ధలు వచ్చి ఇక మీదట మీ ఇంటికి అడుగు పెట్టకూడదు అన్నాడంట అంతే. ఎవరిని? తన భార్యని. ఈరోజు వరకు బోలా. మొన్న కూడా ఊరికి కదిలిచ్చా, పోయిచ్చావా అన్నా నేను. లేదయ్యా, ఆయన అప్పుడు చెప్పాడు కదయ్యా, ఏది ఇంచుమించుగా ఇప్పటికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయి ఉంటుంది నాకు తెలిసి. అర్థమవుతుందా? అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వద్దు అన్నాడంటే అంతే, ఇక మారు మాట లేదు. ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికీ పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఎంత అయ్యారు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. దాసుడు అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పింది చేసేవాడు అంతే. కూర్చో అంటే కూర్చోవడమే, నిలబడంటే నిలబడమే, రమ్మంటే రావడమే, పొమ్మంటే పోవడం అంతే. ఇంక వేరేది లేదు, వేరే మాట లేదు. దాసుడు
ఆ విధంగా మీ కుటుంబాల్లో ఉండి చూడండి ప్రియమైన వాళ్ళరా. మీ జీవితాలు, మీ కుటుంబాలు స్వర్గసీమలుగా మార్చబడును గాక. పరలోకాన్ని ఈ లోకంలో అనుభవించుదువు గాక. అర్థమవుతుందా? ఎప్పుడో చనిపోయిన తర్వాత పరలోకానికి పోతాం, అక్కడ 1000 ఏళ్ల పాలన ఉంటుంది, అప్పుడప్పుడో చేస్తాం అనేది కాదు. ఈ లోకంలో ఉండగానే నువ్వు అనుభవించగలిగేటట్లుగా నా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. అది ఏదైనా సరే, భర్త వద్దన్నాడా, వద్దన్నట్టుగానే ఉండు. ఇద్దరు ఐక్యత ఉందా, భార్య వద్దన్నదా, వద్దన్నట్టుగానే ఉండు. తల్లిదండ్రులు వద్దన్నారా, అలాగే ఉండు. అర్థమవుతుందా? దేవుని వాక్యం చెప్తుందా, వద్దు అని, అలాగే ఉండు. ప్రభు నీకు చెప్పాడా, వద్దు అని, అలాగే ఉండు. అదే చెయ్యి, వేరే చెయ్యి మాక. హల్లెలూయా. దాసుడు ప్రియమైన వాళ్ళ ఎవరయ్య అంటే, వద్దు అన్నప్పుడు వద్దు అంతే. రమ్మంటే వస్తాడంట, పొమ్మంటే పోతాడంట. ఒకసారి ఏం జరిగిందంటే, నేను సేవకు వస్తా, దేవుడు నన్ను పిలిచాడు అంటా విసిగిస్తా ఉన్నాడంట ఓ పాస్టర్ గారిని. విసిగిస్తా ఉంటే, నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా, నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్తాడు కదా, నీకు చెప్పిన దేవుడు నాతో కూడా చెప్తాడు కదా, అప్పుడు పిలుస్తానులే అన్నాడంట ఆ పాస్టర్ గారు. సరే, వీడు ఇంతగా చెప్పాడు కదా అని అతగాడి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాడు పాస్టర్ గారు. ప్రార్థన చేయడం ప్రారంభిస్తే పరిశుద్ధాత్ముడు చెప్పాడంట, తీసుకో అని చెప్పేసి అని. పాస్టర్ గారే తన దగ్గరున్న విశ్వాసాన్ని పంపించి, ఆ అబ్బాయి సేవకు వస్తానని చెప్పాడు, రమ్మని చెప్పు అని చెప్పాడంట. ఆ వ్యక్తి బట్టలు తనకు ఉన్నాయన్నీ సూట్ కేసు సర్దుకొని మందిరానికి వచ్చేసాడు. మందిరానికి వచ్చిన తర్వాత అదిగో అక్కడ పెట్టుకో సూట్ కేసు, అక్కడే పడుకోవాలి, అక్కడే ఉండాలి, సమయానికి పెట్టినప్పుడు తినాలి, ఆ తర్వాత చెప్పిందంతా చేసుకుంటా ఉండని చెప్తే ఇక ఆ వ్యక్తి అలాగే చేసుకుంటా జాగ్రత్తగా నడిపించబడతా ఉన్నాడు. ఒక రోజున ఆ పాస్టర్ గారు బైక్ మీద ఎక్కించుకొని సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏదో మీటింగ్స్ ఏదో ఉండి పాస్టర్లకి పింగాణి ప్లేట్లు కొందామని చెప్పేసి కొన్నాడు. కొంచెం కాస్ట్లీగా, 100 రూపాయలు కాకుండా ఒక 200, 300 అట్లా ఉంటే పెద్ద పెద్ద పాస్టర్లు వస్తారు కదా, వాళ్ళ కోసమని తీసుకున్నాడంట. తీసుకొని పైసలు కట్టాడండి. ఆ తర్వాత వాడి చేతికి ఇచ్చాడండి, తీసుకొని వచ్చాడండి. బైక్ మీద ఎక్కారు, పట్టుకొని వచ్చేసారు. మందిరానికి వచ్చేసారు, దిగారు. సిస్టర్లు ఏమో పైన ఉంటారు, కింద ఏమో పాస్టర్లు ఉంటారు. పోయి అక్కోళ్ళకి ఇచ్చిరా పో అన్నాడంట. పోయి అక్కోళ్ళకి ఇచ్చిరా పో అంటే ఇటు పోతా ఇక మెట్లు ఎక్కి ఒక 2-3 మెట్లు ఎక్కాడంట. ఇలా పట్టుకుంటారు కదా తీసుకుపోయేటప్పుడు, రేయ్ అన్నాడంట. అయ్యా కిందేసేయి అన్నాడంట. వాడు పాస్టర్ గారండి, ఇప్పుడేనండి పోయింది, ఇప్పుడేనండి తెచ్చింది, అంత రేట్ అండి, కింద ఏమంటున్నారు ఏంటండి, నేను వేయలేనండి, నా చేతులతో చేయలేనండి, నా వల్ల కాదండి అన్న. కింద వేయరా అన్నాడంట. కిందేసే అంటే పొరపాటు కూడా ఇట్లా రా అన్నాడంట. ఇక్కడ పెట్టు అన్నాడంట. సూట్ కేసు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోన్నాడంట. అర్థమేంటి? నోరు తెరవండి. దేవుని పిలుపుంది, దేవుడు పిలిచాడు, అది వీడికి ఏమీ లేదు. గట్టి చెప్పండి. చెప్పింది చేసే స్వభావం లేదు. ఇప్పుడు ఈయన్ని తీసుకుపోయింది ఎవరు చెప్పండి? కొన్నది ఎవరు? పైసలు కట్టింది ఎవరు? మరల తీసుకొచ్చింది ఎవరు? ఇవ్వమని చెప్పింది ఎవరు? పోయేటప్పుడు కింద పడేయమని చెప్పింది ఎవరు? అర్థమైందా? వీడు ఖర్చు పెట్టాడా? చెప్పరామండి. వీడు ఖర్చు పెట్టాడా? పెట్టలేదు కదా. ఏం చేయాలి? కింద పడేయమన్నప్పుడు పడేయాలి కదా. ఆ పని చేయలే. వీడికి విధేయత లేదు, చెప్పిన మాట వినే ఆ స్వభావం లేదు. నువ్వు సేవకు పనికిరావురా, సర్దుకొని వెళ్ళిపోరా, ఇంటికి వెళ్ళిపోరా అన్నాడంట. ఒకటే మాట అంతే. అలా చేస్తే
ఎలా ఉంటుంది పరిస్థితి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఆ శతాధిపతి యేసు ప్రభు వారికి చెప్తున్నాడయ్యా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే, నా దగ్గర దాసులు ఉన్నారు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడు, అదే చేస్తాడు, వేరేదే చెయ్యడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తిరుగుదువు గాక. మీరు చూడండి, యజమానుడు చెప్పిన మాట వినకపోతే ఎంత దూరం వెళ్తా తెలుసునా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. నేను నిలబెట్టిన ప్రతిమకి మీరు నమస్కరించండి రా అన్నాడు. నమస్కరించలేదు అని తెలిసిన తర్వాత పిలిపించి ఎక్కడ పడేశాడు? గట్టి చెప్పండి. అంటే అర్థం ఏంటి? చెప్పిన మాట వినకపోతే మరణదండనకైనా, చెప్పండి ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. కనుక ఏ రోజు కూడా దాసుని స్వభావం ఏంటంటే చెప్పింది చేయడమే, అంతకంటే ఎక్స్ట్రా ఉండకూడదు మనలో. దేవుడు చెప్పాడా చేయడం అంతే. తెలీదా? నీకు చెప్పేవా? నీకు తెలీదా? చెప్పరామండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీ భార్యకి మీరు చెప్తారు, లేకపోతే మీ పిల్లలకి మీరు చెప్తారు, మీకు తెలీదా? ఎందుకు చెప్తున్నారో తెలీదా? తెలియకుండానే చెప్తారా? గ్రహించకుండానే చెప్తారా? ఒక మాట చెప్తానేనండి. ఇప్పుడు మీకు చెప్పే ప్రసంగం ఏప్రిల్ నెలలో చెప్పాల్సింది, ఏప్రిల్ నెలలో చెప్పాల్సింది. అర్థమవుతుందా? ఇంతకాలం చెప్పలా. ఎందుకు తెలుసునా? గుడారాల పండుగ అయిపోయిన తర్వాత 6 గంటలకి ప్రార్థన ప్రారంభించమని చెప్పారు. 5:30 వద్దురా మొదటి ఆరాధన, 6 గంటలకు ప్రారంభించమని చెప్పారు. చెప్తే మనకి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కదా, అక్కడ నుంచి ట్రైన్కి పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. 8:15, 8:20 ట్రైన్ ఉంది. అరే వాళ్ళకి ఇబ్బంది పడతారని ఆలోచన చేస్తా పెడదామా వద్దా అన్నోళ్ళు చెప్పారే అనుకుంటా ప్రార్థన చేసుకుంటా వస్తూ ఉంటా. అప్పుడు వాక్యం చెప్పాలనుకుంటే నేను చేశానా? ఇప్పుడు చెప్పండి, అన్నోళ్ళు చెప్పి నేను చేశానా? చేయలేదు కదా. చేయకుండా నేను ఎట్ట చెప్పాలా? అర్థమవుతుందా? ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, మొన్న సేవకుల కుటుంబంలో కూడా నీకు చెప్పాను కదరా, నువ్వు ఇంకా చేయలేదే. 5:30 వద్దని చెప్పా కదా, 6కి పెట్టమని చెప్పాం కదా అని అంటే, నా ఇదన్నా పరిస్థితి అంటే అనవసరం. నలుగురు వస్తారా, 10 మంది వస్తారా, వస్తే రాని, రాకపోతే రాకపోని. ట్రైనా పోతే పోని, ఉంటే ఉన్ని. చెప్పా 6కి పెట్టు అని చెప్పేసి అన్నారు. సరే పెట్టేసా, నాకు అనవసరం అనుకున్నా పెట్టేసా. ఇప్పుడు చెప్తున్నా ఈ మాట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దాసుడు గట్టి చెప్పండి, ఏం చేయాలి? చెప్పింది చేయడం అంతే. దాని ద్వారా నష్టం జరుగుద్దా, దాని ద్వారా లాభం జరుగుద్దా, దాని ద్వారా ఒరగదా, అనవసరం. మనకు అనవసరం. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో గుర్తుపెట్టుకోండి, భార్య స్థానంలో ఉన్నావో, భర్త స్థానంలో ఉన్నావో, యజమాను స్థానంలో ఉన్నావో ఉంటే దాసులు ఏం చేయాలి? గట్టి చెప్పండి. దాసుడు ఏం చేయాలి? నోరు తెరవండి. కూర్చో అంటే నోరు మూసుకొని కూర్చోవాలా? లేయమన్నప్పుడు గట్టి చెప్పండి, నోరు మూసుకొని లేయాలా? అంతే, అంతకంటే ఏమి ఉండకూడదు. యేసు ప్రభు ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, మత్తయి సువార్తమానం 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పటికీ కానిమ్ము
నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చిన గనుక అతడు అలాగో. బాగా గమనించండి, అక్కడ యేసు ప్రభువు ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? యోహాన్ దగ్గరికి వచ్చాడు. యోహాన్ దగ్గరికి వచ్చి అంటాడు, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంతకు ముందు ఆయన ఏం చేశాడంటే అందరికీ చెప్పున్నాడు, నేను మీకు నెలలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు చెప్పండి నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు ఇప్పుకోటకైనను నేను యోగ్యుని కాదు, ఆయన అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు అని చెప్పి ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అందరూ చూస్తూ ఉన్నారు, ఈయనేంటి